వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 పేదరికం పార్ట్ 2 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మరి మనం ఈ పార్ట్ 2కు డిస్కస్ చేసేటప్పుడు పార్ట్ 1లో ఏం చేసాము, ఏం చదివాము అన్నటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. పార్ట్ 1లో పేదరికం నిర్వచనం గురించి మనం డిస్కస్ చేసాం, రకాల గురించి చర్చించాం. అదేవిధంగా భారతదేశంలో పేదరికాన్ని, దారిద్ర్య రేఖను ఎలా నిర్ణయిస్తారన్నటువంటి దాన్ని చూసాం. 1969లో వచ్చినటువంటి పౌష్టిక ఆహార నిపుణులు ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు ప్రణాళిక సంఘానికి అన్నటువంటి దాన్ని చూసాం. మరి వాళ్ళు కనీస జీవన వ్యయం క్యాలరీలలో చెప్పారని చూసాం. అది గ్రామీణులకైతే 2400 క్యాలరీలని, పట్టణవాసులకైతే 2100 క్యాలరీలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగిందని చెప్పాం. ఇక దాని తర్వాత చూసినట్లయితే 73-74కు సంబంధించినటువంటి ప్రమాణాన్ని లెక్కించడానికి ఆ 73-74లో కనీస జీవన ప్రమాణ స్థితి అన్నటువంటి దాని స్థితి గురించి మనం డిస్కస్ చేశామని చెప్పాం. సో 73-74లో పేదరికాన్ని నిర్ణయించడానికి జీవన ప్రమాణాన్ని తీసుకుంటున్నారని చెప్పాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నాడు అంటే 73-74లో 73-74లో కనీస జీవన వ్యయం అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటారండి. ఎంపీసీ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటారు. దీన్ని దినసరి తలసరి వినియోగ వ్యయము అని తెలుగులో చెప్తారండి. అంటే ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక వ్యక్తి అంటే మనం ఒక తలగా పరిగణిస్తాం. సో ఒక వ్యక్తి లేదా ఒక తల ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తుంది, కనీస జీవన వ్యయం అంటే జీవించడానికి చేసేటువంటి కనీస ఖర్చుని మనం ఎంపీసీఈ అంటున్నాం. ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్, మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది ఇక్కడ. మరి ఆ 73-74లో మొదటిసారిగా పేదరికాన్ని లెక్కించినప్పుడు ఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఎంతగా ఉందయ్యా అంటే గ్రామాలలో 49% గాను, పట్టణాల్లో సో యాక్చువల్లీ ఇది 49% కాదమ్మా, 49 రూపాయలు. సో గ్రామాల్లో ఎంత ఉందయ్యా అంటే 49 రూపాయలు. పట్టణాలలో చూసినట్లయితే 56 రూపాయలు, పట్టణాల్లో చూసినట్లయితే 56 రూపాయలు. ఇది నెలకి అంటే ఆ రోజు 1973-74లో మనం మాట్లాడుతున్నాం. ఈ 1973-74లో మనం గమనించినట్లయితే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటే తలసరి నెలసరి వినియోగ వ్యయము గ్రామాలలో 49 రూపాయలు అని అర్థంగా, గ్రామాలలో 49 రూపాయలుగా, అదేవిధంగా పట్టణాలలో 56 రూపాయలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. కాలానుగుణంగా ఇది మారుతూ వచ్చింది, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో 1973-74లో మనం గమనించినట్లయితే ఈ 1973-74లో కనీస తలసరి వినియోగ వ్యయం, దాన్నే మనం ఎంపీసీఈ అంటున్నాం. అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. ఇది గ్రామాలలో 49 రూపాయలండి. ఇది 49% కాదు, 49 రూపాయలు. సో ఇక్కడ నేను మీకు రాస్తున్నా 49 రూపాయలు. అదే పట్టణాల విషయానికి వస్తే 56 రూపాయలు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పట్టణాలలో అయితే కనీసము జీవించడానికి చేసేటువంటి ఖర్చు 56 రూపాయలుగా నిర్ణయించారు. 56 రూపాయల కన్నా తక్కువగా ఖర్చు చేసేటువంటి వారిని పేదలు అని పిలుస్తారు. ఎక్కువగా ఖర్చు చేసేటువంటి వారిని ఏపీఎల్ ఫ్యామిలీ, అబో పావర్టీ రేఖగా పిలుస్తారు. అంటే దారిద్ర్య రేఖకు ఎగువనుండే కుటుంబాలు అని పిలుస్తారు. సో 56 రూపాయల కన్నా తక్కువగా ఖర్చు చేస్తే ఇవి దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉండేటువంటి కుటుంబాలనుగా నిర్ణయించడం జరిగింది. అంటే 73-74 ప్రకారం చూసినట్లయితే భారతదేశంలో పట్టణాలలో దారిద్ర్య రేఖ ఎంతుందయ్యా అంటే 56 రూపాయలు, నెలకు 56 రూపాయలు. అదే గ్రామాలలో అయితే నెలకు 49,
రూపాయలుగా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇది కాలానుగుణంగా ధరలు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. సో మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. అంటే తలసరి నెలసరి వినియోగ వ్యయం అంటారు. ఈ తలసరి నెలసరి వినియోగ వ్యయం కూడా పెరుగుతూ వస్తుంది. ఇక భారతదేశంలో చూసినట్లయితే పేదరికాన్ని ఎవరు లెక్కిస్తారు? NSSO అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉందండి. ఈ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అంటున్నారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వారే భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేస్తారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీరు పేదరికాన్ని అంచనా వేస్తారు. ప్రారంభంలో పేదరికాన్ని అంచనా వేసి ప్రణాళికా సంఘం వారికి తెలియజెప్పేవారు. ప్రణాళికా సంఘం వారు పేదరికాన్ని ప్రచురించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రణాళికా సంఘం లేదు కాబట్టి NSSO వారు పేదరికాన్ని అంచనా వేసి నీతి ఆయోగ్కి ఇవ్వడం జరుగుతుంది. నీతి ఆయోగ్ వారు పేదరికాన్ని ప్రచురించడం అన్నటువంటిది జరుగుతుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే పేదరికాన్ని అంచనా వేసేంత వరకే NSSOకు సంబంధం. NSSO వారు పేదరికాన్ని ప్రచురించరు. పేదరికానికి సంబంధించినటువంటి గణాంకాలను అధికారికంగా ప్రకటించేది నీతి ఆయోగ్. సో ఇది NSO అనేది ఒక అంచనాలు వేసేటువంటి సంస్థ మాత్రమే. ఇక తర్వాత చూసినట్లయితే వీరు NSSO వారు ప్రణాళికా సంఘానికి అందజేసేవారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం లేదు కాబట్టి నీతి ఆయోగ్కి అందిస్తున్నారు. మరి నీతి ఆయోగ్ వారు చూసినట్లయితే ప్రస్తుతం భారతదేశంలో పేదరిక అంచనాలను వీరే ప్రచురించడం అన్నటువంటిది జరుగుతుంది. సో నీతి ఆయోగ్ వారు పేదరిక అంచనాలను భారతదేశంలో ప్రచురిస్తున్నారు. సో నీతి ఆయోగ్, ఇక్కడ కూడా స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇది ఇంకొక ఏ. సో నీతి ఆయోగ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్తున్నారు. ఇక దీని తర్వాత మనం చూసినట్లయితే NSSO వారు కనీస అవసరాల రకాలను కనీస అవసరాలను 2 రకాలుగా విభజించడం అన్నటువంటి జరుగుతుందండి. కనీస అవసరాలను NSSO వాళ్ళు ఎన్ని రకాలుగా విభజిస్తున్నారయ్యా అంటే 2 రకాలుగా విభజించడం అన్నటువంటి జరిగింది. ఈ కనీస అవసరాలు 2 రకాలుగా ఏమేమి ఉన్నాయి? ఈ 2 రకాలుగా విభజించడం, కనీస అవసరాలను 2 రకాలుగా విభజిస్తున్నారు. ఈ 2 రకాలుగా విభజించేటువంటి వాటిని మనం చూసినట్లయితే ఆహార అవసరాలు, ఆహారేతర అవసరాలు. ఆహార అవసరాలు, ఆహారేతర అవసరాలు. NSSO వారు కనీస అవసరాలను 2గా విభజిస్తున్నారు. ఒకటి ఆహార అవసరాలు. ఒకటి ఏంటయ్యా అంటే ఆహార అవసరాలు. ఈ ఆహార అవసరాలని ఏమని చెప్తున్నారయ్యా అంటే ఈ ఆహార అవసరాలను చూసినట్లయితే మనం 2 ఆహార అవసరాలని చెప్తున్నారు. ఒకటి ఆహారానికి సంబంధించింది, 2 ఆహారేతర అవసరాలు. సో ఫుడ్ రిలేటెడ్ అండ్ నాన్ ఫుడ్ రిలేటెడ్. ఆహార అవసరాల్లో మనం డిస్కస్ చేస్తే ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారాన్ని క్యాలరీలలో లెక్కించి చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారాన్ని క్యాలరీలలో లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది. సో మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ క్యాలరీలు అన్నటువంటివి శక్తికి ప్రమాణం కాబట్టి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆహారం కాకుండా ఇతర అవసరాలనే ఆహారేతర అవసరాలు అంటున్నారు. ఇప్పుడు నిత్య అవసరాలలో చూస్తున్నాం, కనీస అవసరాలు చూస్తున్నాం. నిత్య అవసరాలు అంటే ప్రతిరోజు వాడేటువంటివి, ప్రతిరోజు ఉండేటువంటి అవసరాలు. కానీ కనీస అవసరాలంటే బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలు. కనీస అవసరాలు అంటే ఏంటివయ్యా అంటే బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలనే కనీస అవసరాలుగా మనం చెప్తూ ఉన్నాం. మరి ఈ ఆహారం కాకుండా ఆహారేతర అవసరాల్లో మనం ఆహారేతర అవసరాల్లో చూసిన మరి ఆహారేతర అవసరాలు అంటే ఆహారం కాకుండా
ఇతర ప్రాథమిక అవసరాలు చెప్పొచ్చు, లేదా కనీస అవసరాలు చెప్పొచ్చు. ఆహారం కాకుండా కూడా మనిషికి కనీస అవసరాలు తిండి ఒక్కటే కాదండి కనీస అవసరం. తిండి కాకుండా ఇతర కనీస అవసరాలు ఉంటాయని ఎన్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ తిండి కాకుండా ఇతర అవసరాలు కూడా కనీస అవసరాలే అని ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ఎన్ఎస్ఎస్ఓ వారు చూసినట్లయితే ఆహారేతర కనీస అవసరాలను 5 రకాలుగా విభజించారు. ఆహారేతర కనీస అవసరాలను ఎన్నిగా విభజించారయ్యా అంటే 5 రకాలుగా విభజించడం జరిగిందండి. అందులో చూసినట్లయితే వస్త్రం ఆహారం కాదు, కానీ కనీస అవసరం. మనిషి అన్నాక శరీరాన్ని కాపాడుకోవడానికో లేదా మానాన్ని కాపాడుకోవడానికో సిగ్గుతోనో ఏదో ఒక కారణం చేత వస్త్రం అన్నటువంటిది కనీస అవసరము. కనీసం వస్త్రాన్నైనా ధరించి ఉండాలి అన్నటువంటి దానికోసం వీరు ఎన్ఎస్ఎస్ఓ వారు ఈ 5 ఆహారేతర కనీస జీవన అవసరాలు అంటారండి. ఈ ఆహారేతర కనీస జీవన అవసరాల్లో చూస్తే వస్త్రాలు, గృహ వసతి, పాదరక్షలు, మన్నిక కలిగినటువంటి వస్తువులు, విద్య మరియు వైద్యంపై చేసేటువంటి వ్యయాలను, అంటే విద్య కొరకు కూడా వైద్యం కొరకు కూడా చూసినట్లయితే వీటిని, అంటే ఈరోజు ప్రపంచ దేశాలలో మనం గమనించినట్లయితే కనీస అవసరాలు ఏమేమిగా నిర్ణయిస్తున్నారయ్యా అంటే మనం చెప్పినట్లుగా తినడానికి ఆహారము, ఉండడానికి గృహము, వేసుకోవడానికి వస్త్రాలే కాదండి, వీటితో పాటుగా విద్య వైద్యం కూడా కనీస అవసరాలే. విద్య వైద్యం కూడా కనీస అవసరాలు. మనిషి కనీసం బతకాలంటే వైద్యం ఉండాలి, విద్య ఉండాలి, కనీస అవసరాలని ఎన్ఎస్ఎస్ వారు కూడా ఆహారేతర కనీస అవసరాలను 5 రకాలుగా విభజించారు. వాటిలో చూస్తే వస్త్రాలు, గృహ వసతి, పాదరక్షలు, మన్నిక కలిగినటువంటి వస్తువులు, విద్య మరియు వైద్యంపై చేసేటువంటి ఖర్చులు ఉన్నాయి. మరి ఎన్ఎస్ఎస్ఓ వారు చూసినట్లయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమ నివేదికను ఇస్తారు. ఎప్పుడు ఇస్తున్నారండి? ప్రతి 5 yearsకి ఒకసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమ నివేదికను ఇస్తున్నారయ్య. మరి భారతదేశంలో పేదరికాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఎవరు అంచనా వేశారు అన్నటువంటి దాన్ని మనం గమనిస్తాం. భారతదేశంలో పేదరికాన్ని మొదటిగా ఎవరు అంచనా వేశారని మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సో భారత్లో పేదరిక అంచనాలు చూద్దాం. భారత్లో పేదరిక అంచనాలు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా దాదాబాయి నౌరోజీ గారు లెక్కించడం జరిగింది. ఈ దాదాబాయి నౌరోజీ గారు ఏ విధంగా లెక్కించారయ్యా అంటే వారు ఒక పుస్తకాన్ని రాశారు, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్. సో పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్, అండ్ కాదది, పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అన్నటువంటి పుస్తకాన్ని రాశారు. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అన్నటువంటి పుస్తకాన్ని రాశారు. సో పుస్తకం పేరు ఏమయ్యా అంటే పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనేటువంటి పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఈ పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనేటువంటి ఈ పుస్తకంలో చూసినట్లయితే వారు ఒక చాప్టర్ రాశారు. ఆ పుస్తకంలో ఆ చాప్టర్ పేరు ఏంటయ్యా అంటే జైల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ జైల్డ్ కాస్ట్ లివింగ్ అంటారు. జైల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ జైల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి పేరుతోనే పేదరికం యొక్క అంచనాలు అన్నటువంటివి వేశారు. ఈ విధంగా దాదాబాయి నౌరోజీ గారు మొట్టమొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేసినట్లుగా మనకు తెలుస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరిక అంచనాలు వేసిన వారు ఎవరయ్యా అంటే దాదాబాయి నౌరోజీ గారు అని మనం చెప్తున్నాం. ఇకపోతే 1960-61 ధరలతో ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ఎస్ఎస్ఓ వారు గణాంకాలను ఇవ్వడానికి, అది పేదరికం కావచ్చు ఇంకోటి కావచ్చు, స్థిర ధరలను అదేవిధంగా ప్రస్తుత ధరలను అన్నటువంటి దాన్ని తీసుకుంటారండి. స్థిర ధరలలో వీటిని అంచనా వేయటానికి బేస్ ఒక మైడియర్స్. మరి 1960-61 సంవత్సరంలో ఏం జరిగిందయ్యా అంటే
ఈ 60-61 ధరలలో రావత్ మరియు దండేకర్ అనేటువంటి వారు పేదరికాన్ని అంచనా వేశారట. ఈ రావత్ మరియు దండేకర్ అనేటువంటి వీళ్ళు రావత్ మరియు దండేకర్లను చూసినట్లయితే 60-61 ధరలలో పేదరికాన్ని లెక్కించారు. సో మీకు నేను చెప్పాను, ధరలలో లెక్కించేటప్పుడు ఎన్ఎస్ఎస్ఓ వారు నామినల్ ప్రైజెస్ అంటే నామమాత్రపు ధరల్లోనూ స్థిర ధరలను తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. నామమాత్రపు ధరల్లో మరియు స్థిర ధరల్లో తీసుకోవడం అన్నటువంటి మరి 60-61 సంవత్సరంలో చూసినట్లయితే వీరు ఒక పుస్తకాన్ని రచించి, ఒక గ్రంథాన్ని రచించి ఆ పుస్తకంలో పేదరికాన్ని అంచనా వేశారు. ఆ పుస్తకం పేరు ఏంటయ్యా అంటే పావర్టీ ఇన్ ఇండియా అన్నటువంటి గ్రంథం వీరు రచించి, సో అంటే రావత్ మరియు దండేకర్లు రచించినటువంటి గ్రంథం పేరు ఏం పేరయ్యా అంటే పావర్టీ ఇన్ ఇండియా. ఎప్పుడు ఈ గ్రంథాన్ని రచించారయ్యా అంటే 1961 సంవత్సరంలో. సో 60-61 సంవత్సరపు ధరల్లో పేదరికాన్ని లెక్కించారు. ఆ పేదరికాన్ని లెక్కించేటప్పుడు పావర్టీ ఇన్ ఇండియా అన్నటువంటి గ్రంథాన్ని రచించారు. మరి వీరి రావత్ మరియు దండేకర్ల అంచనా ప్రకారం భారతదేశంలో పేదరికం ఏ విధంగా ఉందయ్యా అంటే, సో చెప్పాం మనం పేదరికాన్ని MPCE అని అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటారు. దీన్ని మనం నెలసరి తలసరి వినియోగం అంటున్నాం. నెలసరి తలసరి వినియోగ వ్యయం అంటున్నాం. ఆ రోజు ఎంత ఉందయ్యా అంటే గ్రామాలలో 15 రూపాయలుగా ఉంది. గ్రామాలలో 15 రూపాయలుగా ఉంది, 15 రూపీస్. అదే పట్టణాల్లోకి వస్తే 22 రూపాయల 50 పైసలుగా ఉంది. 22 రూపాయల 50 పైసలుగా నిర్ణయించడం అనేది. అంటే ఆ రోజుల్లో చూస్తే అంటే 1960-61 ధరల్లో చూస్తే పట్టణాలలో ఒక నెలకు ఒక వ్యక్తికి అయ్యేటువంటి కనీస వ్యయం అంటే కనీస జీవన వ్యయము 15 రూపాయలు. అదే 60-61 ధరలలో పట్టణాల విషయానికి వస్తే ఒక వ్యక్తికి కనీసం జీవన వ్యయానికి అయ్యేటువంటి అమౌంట్ ఎంత, మొత్తం ఎంత అయ్యా అంటే 22 రూపాయల 50 పైసలుగా సో రావత్ మరియు దండేకర్ అనేటువంటి ఆర్థికవేత్తలు నిర్ణయించారు. ఈ రావత్ మరియు దండేకర్ అనేటువంటి వారు రచించినటువంటి పుస్తకం పేరు ఏంటయ్యా అంటే పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకం. ఇక మరి 61లోనే చూసినట్లయితే వీరు ఇది ప్రకారం అంటే 61లోనే ఈ రావత్ మరియు దండేకర్ ప్రకారం మనం చూసినట్లయితే పేదరిక శాతం భారతదేశంలో ఎంత ఉందయ్యా అంటాడు. 41% భారతదేశంలో పేదలు ఉన్నట్లుగా వారు లెక్కించడం అన్నటువంటిది జరిగింది, 41%. అయితే వీరు రావత్ మరియు దండేకర్ అనేటువంటి వారు అంచనాల కోసము 2250 క్యాలరీలను ప్రామాణికంగా తీసుకున్నారు. సహజంగా పౌష్టికాహార నిపుణులు మనకి ఇచ్చినటువంటిది 2100 క్యాలరీలేమో గ్రామీణ ప్రాంతాలలో, 2400 సో ఈ 2100 క్యాలరీలు పట్టణ ప్రాంతాలలో, 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతాలలో. అయితే వీరు ఆ విధంగా కాకుండా కేవలం 2250 రెండింటికి కూడా కలిపి 2250 రూపాయలను 2250 క్యాలరీలను ప్రామాణికంగా తీసుకొని రావత్ మరియు దండేకర్ అనేటువంటి వారు వారి యొక్క నివేదికను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి వారి నివేదికను చూసినట్లయితే భారతదేశంలో వీరి ప్రకారం, వీరి అంచనాల ప్రకారం పేదరికం ఎంత శాతం ఉందయ్యా అంటే 41% ఉంది. సో మరి రావత్ దండేకర్ ప్రకారము గ్రామాలలో MPCS ఎంత ఉందయ్యా అంటే 15 రూపాయలు, పట్టణాలలో MPCE ఎంత ఉందయ్యా అంటే తలసరి నెలసరి వినియోగ వ్యయము ఎంత ఉందయ్యా అంటే 22 రూపాయల 50 పైసలుగా ఉంది. ఇక చాలామంది ఆర్థికవేత్తలు చాలా రకాలుగా వారికి తోచినట్లుగా పేదరికాన్ని అంచనాలు వేయడం అన్నటువంటిది జరిగింది. అధికారికంగా ప్రభుత్వం కొన్ని కమిటీలను నియమించింది, వారు వేశారు. అనాధికారికంగా కూడా చాలామంది పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. అలా కొంతమంది అంచనా వేసినటువంటి ఆర్థికవేత్తల గురించి మనం చూద్దాం. ఇందులో మిన్హాస్ అనేటువంటి ఆర్థికవేత్త ప్లాన్ అండ్ ది పూర్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. సో ప్లాన్ అండ్ ది పూర్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు? మిన్హాస్ అనేటువంటి ఆర్థికవేత్త రచించడం అన్నటువంటిది జరిగింది. ఈ గ్రంథంలో వీరేం చేశారయ్యా అంటే గ్రామీణ పేదరికాన్ని
అంచనా వేయడం అన్నది జరిగింది. ఎవరు అంచనా వేశారు? మిన్హాస్. ఎక్కడ అంచనా వేశారు? ప్లానింగ్ అండ్ ది పూర్ అనేటువంటి గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. ఇక వీరి తర్వాత చూసినట్లయితే గౌరవ్ దత్ మరియు మార్టిన్ రావెల్లి వీరేం చేశారయ్యా అంటే పావర్టీ గ్యాప్ అనేటువంటి ఒక భావనను అభివృద్ధి చేశారు. సో ఎవరు పావర్టీ గ్యాప్ అనేటువంటి భావనను అభివృద్ధి చేశారయ్యా అంటే గౌరవ్ దత్ మరియు మార్టిన్ రావెలిన్ వీరు దీన్ని చేశారు. వీరు రీజనల్ డిస్పారిటీస్ అండ్ ది పావర్టీ ఇన్ ఇండియా అన్నటువంటి వ్యాసాన్ని ప్రచురించారు. ఏ వ్యాసాన్ని ప్రచురించారయ్యా అంటే రీజనల్ డిస్పారిటీస్ అండ్ ది పావర్టీ ఇన్ ఇండియా, రీజనల్ డిస్పారిటీస్ అండ్ ది పావర్టీ ఇన్ ఇండియా అన్నటువంటి దాన్ని 1989వ సంవత్సరంలో గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెల్లి అనేటువంటి వారు ప్రచురించడం అన్నటువంటిది జరిగింది. ఇక లక్డావాలా ఫార్ములా అని ఒకటి ఉంది. సో లక్డావాలా అనేటువంటి వారు కూడా సుప్రసిద్ధ ఆర్థికవేత్త భారతదేశంలో. సో మరి ఈ లక్డావాలా ఫార్ములా అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. ఇది 1993లో వచ్చింది. 1993లో లక్డావాలా అధ్యక్షతన పేదరిక నిపుణుల కమిటీ అని ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వారు నియమించడం జరిగింది. సో పేదరికంపై నిపుణుల కమిటీ అండి, ఇది పేదరికం కాదు. అంటే ఈ నిపుణుల కమిటీ యొక్క టాస్క్ ఏంటయ్యా అంటే పేదరికం అన్నటువంటి దాన్ని చర్చించాలి. అందుకోసమే దీన్ని ఏమన్నారు? పేదరికంపై నిపుణుల కమిటీ అన్నారు. ఈ పేదరికంపై నిపుణుల కమిటీకి అధ్యక్షులు ఎవరయ్యా అంటే లక్డావాలా గారు ఉన్నారు. మరి వీరికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటయ్యా అంటే ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక వినియోగ ధరల వ్యత్యాసాన్ని బట్టి ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక వినియోగ ధరల సూచీని ఆధారంగా పేదరికాన్ని గణించాలి. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికలోని ప్రధాన అంశం ఏంటయ్యా అంటే ప్రతి రాష్ట్రానికి ధరలలో వ్యత్యాసం ఉంటుంది, ప్రాంతానికి కూడా వస్తు ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక వినియోగ ధరల వ్యత్యాసాన్ని బట్టి ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక వినియోగ ధరల సూచి ఆధారంగా పేదరికాన్ని గుణించాలి అని తెలియజేసినటువంటి కమిటీ లక్డావాలా కమిటీ. ఒక ముక్కలో చెప్పాలి అంటే ధరలు రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయండి. ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ధరలను బట్టి ఆ రాష్ట్రం యొక్క పేదరికం అన్నటువంటి దాన్ని గుణించాలి, ఆ విధంగా గుణిస్తేనే బాగుంటుంది అని తెలియజేసినటువంటి వారు ఎవరయ్యా అంటే లక్డావాలా గారు. మరి వీరు ఎప్పుడు తెలియజేశారయ్యా అంటే 1993వ సంవత్సరంలో తెలియజేశారు. నేటికి కూడా భారతదేశం లక్డావాలా ఫార్ములాను అనుసరిస్తుంది. మరి ఫార్ములా ఆధారంగానే పేదరికాన్ని నిర్వచించడం అన్నటువంటిది జరుగుతుంది. సో దాని తర్వాత చూసినట్లయితే పేదరిక అంచనాలు అన్నటువంటివి భారతదేశంలో ఎలా ఉండాలి అన్నటువంటి దాన్ని చూద్దాం. ఇక్కడ ఈ పేదరిక అంచనాలు మనం చెప్తున్నాం. ఇక్కడ రౌండ్ అని మీకు కనపడుతుంది. దీని అర్థం ఏంటయ్యా అంటే NSSO వారి రౌండు అని అర్థం. సో నేషనల్ శాంపుల్ సర్వే ఏదైతే ఉందో ఈ నేషనల్ శాంపుల్ సర్వే వారి NSSO వారి యొక్క రౌండు అని. ఇక ఇది పేదరికం యొక్క శాతము, పేదల యొక్క సంఖ్యను ఆల్వేస్ మనం కోట్లలోనే చూస్తున్నాం. వీరు అంటే NSSO వారు తమ 27వ రౌండును 73-74 సంవత్సరంలో తీసుకొని వచ్చారు. అనగా 73-74 సంవత్సరంలో భారతదేశంలో పేదరిక శాతం ఎంత? 55% భారతదేశంలో పేదరికం ఉందండి. ఏ సంవత్సరంలో? 73-74 సంవత్సరంలో NSSO వారి 27వ రౌండును అనుసరించి భారతదేశంలో పేదరిక శాతం 55. మరి ఆ రోజు భారతదేశంలో 55% ప్రజలు పేదరికంలో ఉన్నారు అంటే ఆ ప్రజల సంఖ్య ఎంత అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 32 కోట్లు. అంటే మొదటి మనం 73-74లో చూసినట్లయితే భారతదేశంలో
32 కోట్ల మంది పేదలు ఉన్నారు. దీని శాతం పరంగా చెప్పాలంటే 55% పేదలు ఉన్నారు అని అర్థం. ఇక 93-94 సంవత్సరంలో చూసినట్లయితే ఎన్ఎస్ఓ వారి 50 రౌండ్ ప్రకారము 93-94లో చూసినట్లయితే 36% పేదలు, అంటే ఇక్కడ మనకు ఈ నివేదిక తగ్గినట్లుగా చెప్తుందండి. అంటే 55% నుంచి 27వ రౌండ్లో 53% ఉండే పేదరికము 50వ రౌండ్కి వచ్చేలోగా 36% తగ్గింది. 36% తగ్గింది, అంటే దాదాపుగా 19-20% తగ్గినట్లుగా చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అలాగే 32 కోట్లు ఉంది. సంఖ్యపరంగా ఏమాత్రము తగ్గుదల కనపడట్లేదు. సంఖ్యపరంగా ఏమాత్రం తగ్గుదల ఎందుకు కనపడట్లేదు, దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అన్నటువంటి దాన్ని చూస్తే ప్రధాన కారణం ఏంటయ్యా అంటే విపరీతంగా జనాభా పెరగడమే. విపరీతంగా జనాభా పెరగడమే అంటే ఇక్కడ శాతం చూసినట్లయితే దాదాపుగా 19-20% శాతం తగ్గినప్పటికీ సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి అలాగే 32 కోట్లుగా ఉంది. ఇక 61వ రౌండు 2004-05లో మనం గమనించినట్లయితే పేదల శాతం 36% నుంచి 27%కి తగ్గినట్లుగా కనపడుతుంది. సో మరి ఈ 61వ రౌండు మనం గమనించినట్లయితే పేదరికం తగ్గింది, సంఖ్య కూడా కొంత 2 కోట్లు తగ్గి 30 కోట్లయింది. ఇక ఎన్ఎస్ఎస్ఓ వారి 66వ రౌండుని మనం గమనించినట్లయితే 66వ రౌండు అది 2009-10లో గమనించినట్లయితే మళ్ళీ అనూహ్యంగా పేదరిక శాతం పెరిగింది. 27%గా ఉండేటువంటి పేదరికం 29.8%కి పెరిగింది. 29.8%కి అంటే దాదాపుగా 2.8% పేదరికం పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అదే సమయంలో చూసినట్లయితే సంఖ్య కూడా 5 కోట్లు పెరిగింది. అంటే అంతకుముందు 30 ఉండేటువంటిది 35 కోట్లకు పెరగడం అన్నటువంటిది జరిగింది. ఇక 68వ రౌండు, ఈ 68వ రౌండు కాంట్రవర్షియల్ అయింది. ఇది 2011-12లో ఉంది. 2011-12 ధరలకు ప్రకారం దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. మరి 68వ రౌండ్లో చూసినట్లయితే గణనీయంగా 29.88%, నథింగ్ బట్ దాన్ని మనం 29.88% మనం నథింగ్ బట్ 30%గా చెప్పవచ్చు. అంత ఇది 21.99%, అంటే దాదాపుగా 9% పేదరికం తగ్గినట్లుగా చూపిస్తుంది. అంటే 66వ రౌండ్ 2009-10లో వచ్చింది, 68వ రౌండ్ చూసినట్లయితే 11-12లో వచ్చింది. అంటే ఈ గ్యాప్ మీరు గమనించండి. 2009-10కి 11-12కి ఈ మధ్యకాలంలోనే 9% పేదరికం ఎలా తగ్గుతుంది, ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. సో పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ అయింది. దేశమంతా ఈ 68వ రౌండ్ యొక్క గణాంకాలను విమర్శించడం జరిగింది. దాంతో ఆనాడు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం ఇమ్మీడియట్గా నష్ట నివారణ చర్యల్లో భాగంగా రంగరాజన్ కమిటీ అన్నటువంటి ఒక కమిటీని నియమించడం అన్నటువంటిది జరిగింది. ఈ రంగరాజన్ కమిటీని 68వ నివేదికను పునర్సమీక్షించడానికి, రివ్యూ చేయడానికి ఈ రంగరాజన్ కమిటీ అనేటువంటి ఒక దాన్ని నియమించడం జరిగింది. వీరు మరి రంగరాజన్ కమిటీ ప్రకారం చూసినట్లయితే 29.5%, అంటే అంతకుముందు 29.8% ఉండేది. సో ఇప్పుడు 29.5% మాత్రమే పేదరికం ఉంది అని రంగరాజన్ కమిటీ తేల్చేసింది. అంటే 68వ రౌండ్లో వచ్చినటువంటి 21.9% పేదరికం అన్నటువంటిది ఫేక్గా తేలింది. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే పేదల సంఖ్య విషయానికి వస్తే 36.3 కోట్లుగా 36.3 crores ఉండడం అన్నటువంటిది జరిగింది. మరి ఇప్పటి వరకు చూసినట్లయితే అంటే 73 నుంచి 74 నుంచి మనం గమనిస్తే రీసెంట్గా 2011-12 రంగరాజన్ నివేదిక వరకు గమనిస్తే 55%గా ఉండేటువంటి పేదరికము 55%గా ఉండే పేదరికము 30%కి తగ్గింది. అంటే గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం 25% మాత్రమే పేదరికాన్ని తగ్గించాము. అయితే సంఖ్య ఏమాత్రము తగ్గలేదు. 32 కోట్ల, అప్పుడు కూడా పేదల సంఖ్య 32 కోట్లే ఉంది, ఇప్పుడు కూడా పేదల సంఖ్య 32 కోట్లుగానే ఆనాటి కంటే 2011-12కు
మనకు కనపడుతుంది. ఇది పేదరికానికి సంబంధించినటువంటి అంచనాలు ఎవరి ప్రకారం అయ్యా అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్ల ప్రకారం. ఎన్ఎస్ఎస్ఓ వారు ఒకసారి రౌండ్ని ఒకసారి లెక్కిస్తే వాటిని రౌండ్ అంటారు. సో వీరు ఒక పేదరికానే కాదు అన్నిటిని లెక్కిస్తారు కాబట్టి మీకు రౌండ్స్ 27, 50 అని అలా కనపడుతూ ఉంటాయి. తప్పేమీ లేదు, మీరు ఆ రౌండే నేర్చుకోవాలి. ఇప్పుడు అధికారికంగా వచ్చినటువంటిది 68వ రౌండ్ కాబట్టి 68వ రౌండ్ నేర్చుకోవాలి. సురేష్ టెండూల్కర్ నేర్చుకోవాలి. అదేవిధంగా రంగరాజన్ కమిటీ ఇచ్చేటువంటి నివేదికల్ని కూడా నేర్చుకోవాలి. ఇక మనం నెక్స్ట్ క్లాస్లో చూసినట్లయితే సో ఎంఆర్పి మిక్స్డ్ ప్రైజ్ అంటే ఏంటి, సురేష్ టెండూల్కర్ కమిటీలు ఏమున్నాయి అన్నటువంటి వాటిని మనం చూడాల్సి వస్తుంది. యుఆర్పి అంటే ఏంటి, ఎంఆర్పి అనేటువంటివి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే మెథడాలజీస్ ఏంటి, ఎవరెవరు ఏ ఏ పుస్తకాలు రచించారు, ఎవరెవరు పేదరికాన్ని అంచనా వేశారు అన్నటువంటి పేదరిక అంచనాలను చూసాం. దాదాబాయి నవరోజీ చూసాం, అదేవిధంగా రావెల్టీ చూసాం, సో దండేకర్ అండ్ రావెల్టీ చూసాం. రకరకాలుగా చూస్తూ వస్తున్నాం. 68వ రౌండ్ నివేదిక ఏ విధంగా ఉందన్నటువంటిది చూస్తున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి యుఆర్పి అంటే ఏంటి, ఎంఆర్పి అంటే ఏంటి, సురేష్ టెండూల్కర్ నివేదిక ఎలా ఉంది, రంగరాజన్ నివేదిక ఎలా ఉంది అన్నటువంటివి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీ ఫణీశ్వర్ సార్, థ్యాంక్ యూ.